వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నాకు మిమ్మల్ని చూస్తే నన్ను చూసుకున్నట్టుంది. మేబీ ఆ ఫేస్ షేప్ కర్లీ డాడీ ఒక చైన్ కొనిస్తే అది తీసుకెళ్ళి అమ్మేసి నేను ఒక చిన్న క్యానన్ 550D కొనుక్కున్నా. ఇంకా అన్ని షూట్ పువ్వులు ఆకులు అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్రీథింగ్ ఐ వాజ్ షూటింగ్. టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం కూడా అంత మంచిది కాదు. ఇక్కడ వీ ప్లే విత్ ఇమోషన్స్, వీ డీల్ విత్ ఇమోషన్స్ అని అంటారు. ఐ నెవర్ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్. ఉల్టా యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు నేను ఏదైనా చెప్తే హే ఐ నో ద టెక్నికల్ స్టఫ్. ఫిలిం రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఉండడం అనేది కూడా కొంచెం అంటే నార్మల్గా చూడరు మిమ్మల్ని. అయితే భయంతో చూస్తారు, లేకపోతే మన మీద ఎక్కడ డామినేషన్ చూపిస్తారని ముందుగానే వాళ్ళు డామినేషన్ చూపిస్తుంటారు మన మీద. 4 years ఆఫ్ మై ఫిల్మ్ ఎడ్యుకేషన్ అండ్ దాంట్లో నేను అన్ని డిపార్ట్మెంట్స్ చేశాను. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ పని చేశాను. కానీ దాంట్లో కూడా నాకు టెక్నికల్ తెలుసు, మీరు నాకు చెప్పొద్దు. లేడీ డైరెక్టర్ కూడా ఉంటారు, లేడీ డైరెక్టర్స్ కూడా మూవీస్ చేస్తారు, లేడీ డైరెక్టర్స్ కూడా సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తారని స్ట్రగుల్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ వెళ్ళి పిచ్ చేస్తున్నప్పుడు. స్టోరీ అద్భుతంగా ఉంది, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ స్టోరీ, బట్ విల్ దే ట్రస్ట్ యూ అండ్ వై దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. మీ వర్క్ ప్రొఫైల్ చూపించి మీరు చెప్తుంటే మేబీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ని కలిసి ఉండొచ్చు, లేకపోతే యాక్చువల్ బిజినెస్లో చూసే ప్రొడ్యూసర్స్ని కూడా కలిసి వాళ్ళు అసలు ఈవెన్ కన్సిడర్ చేసేవాళ్ళ మీ ప్రీవియస్ వర్క్ని, మీ బ్యాక్గ్రౌండ్ని, లైక్ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ చాలా వరకు దే ఇన్వాల్వ్, బట్ దే నెవర్ సెడ్ లైక్ దట్ రియలీ. అంటే ప్రొఫైల్ చూసి బట్ దే యూస్ టు సే యూ షుడ్ గెట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని అనేవాళ్ళు. హలో యాస్, వెల్కమ్ టు అడ్రీ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. మనకి ఇండస్ట్రీలో ఇంతకుముందు ఇప్పుడు కూడా అంటే థింగ్స్ మారుతున్నా, బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఒక మాట అయితే రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటుంది, ఫీమేల్ డైరెక్టర్స్ రావట్లేదు, ఫీమేల్ డైరెక్టర్స్ రావాలి అని. బట్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే వెరీ టాలెంటెడ్, వెరీ వెల్ ట్రైన్డ్. సో అవన్నీ ఎలా ఉన్నాయి, అసలు ఎలా ఉంది ఇండస్ట్రీ ప్రస్తుతం అనేది మనం మాట్లాడదాం. పూజా కొల్లూరు గారు, మార్టిన్ లూథర్ కింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు ఇవాళ. నమస్తే. హాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, ఎక్సలెంట్. నాకు మిమ్మల్ని చూస్తే నన్ను చూసుకున్నట్టుంది. మేబీ ఆ ఫేస్ షేప్ కర్లీ యాజ్ ఏ సెట్ ఇన్ మై ఇంట్రడక్షన్, పూజా గారు ఈ మధ్య కూడా ఒక డైరెక్టర్ నాతో అన్నారనమాట, నా మీద ఒక పెద్ద అపవాదం ఉంది ఏంటంటే దట్ ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ అన్న. బీయింగ్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అనేది కూడా ఇక్కడ కొంచెం బాగా చదువుకొని వచ్చారు, టెక్నికల్స్ మాట్లాడతారు, ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం కూడా అంత మంచిది కాదు. ఇక్కడ వీ ప్లే విత్ ఇమోషన్స్, వీ డీల్ విత్ ఇమోషన్స్ అని అంటారు. Did you face that? Actually, I didn't face that problem really. అంటే నేను టెక్నికల్గా నేర్చుకుని రావడం అనేది ఇట్స్ హౌ టు క్యాప్చర్ దట్ ఎమోషన్ వెల్ అని ఐ థింక్. అంటే మనం ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్ని ఎవ్రీబడి ప్లేస్ విత్ ఎమోషన్స్, రైట్? మనం ఉన్నదే దట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఒక ప్లాట్ఫామ్లో. సో టెక్నికల్గా ఈ కెమెరా యాంగిల్ ఇక్కడ పెట్టి ఇంత మూవ్ చేస్తే ఆ ఎమోషన్ ఇంకా ఎంత బాగా క్యాప్చర్ చేయొచ్చు అనేది వీ లెర్న్ అండ్ కమ్ when we learn filmmaking. So I never had that problem. ఉల్టా యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు నేను ఏదైనా చెప్తే హే ఐ నో ద టెక్నికల్ స్టఫ్, మీరు లైక్ దీంట్లోకి రావద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మేబీ బికాస్ వెన్ దే సీ అ ఉమెన్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ యూ యాక్చువల్లీ లెర్న్డ్. అన్నీ కూడా ఓకే ఐ నో మోర్ టెక్నికల్ స్టఫ్ అని ఒక అజంప్షన్ ఉంటుంది. బట్ దట్స్ ఇట్ గెట్స్ అ లిటిల్ రివర్స్డ్ కొంచెం వెన్ ద జెండర్ చేంజెస్. ఇంకొకటి నేను అడిగాను కదా, ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ అనేది దట్టు అంటే ఏదో ఒక ఎడ్యుకేషన్ కాదు, ఫిలిం రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఉండడం అనేది కూడా కొంచెం అంటే నార్మల్గా చూడరు మిమ్మల్ని. అయితే భయంతో చూస్తారు, లేకపోతే మన మీద ఎక్కడ డామినేషన్ చూపిస్తారని ముందుగానే వాళ్ళు డామినేషన్ చూపిస్తుంటారు మన మీద. డిడ్ యు ఫేస్ దట్? Yeah. And I see, MLK has been a wonderful set because the set was run by a director
అంటే ఒక ప్రొడ్యూసర్ హూ వాజ్ అ డైరెక్టర్ వెంకటేష్ మహా గారు. సో నాకు అసలు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివిటీ అసలు ఇష్యూస్ రాలేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఏం అడిగినా ఇచ్చేస్తారని కాదు, బట్ నేను ఎందుకు అడుగుతున్నాను అనేది ఒక అజంప్షన్ ఉంటుంది కదా. యాజ్ అ డైరెక్టర్ హీ నోస్ వాట్ ఐ వుడ్ ఆస్క్ ఫర్. ఇన్ దాట్ యాంగిల్ ఐ హ్యావ్ ఫేస్డ్ ద సెట్ వాజ్ సీమ్లెస్. అసలు నాకు ఇష్యూసే రాలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రూ a little, అంటే ఓన్లీ సర్టన్ వన్ డిపార్ట్మెంట్, నాట్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఐ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ లైక్ అంటే అదే నేను ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పాను, నాకు తెలుసు టెక్నికల్. ఐ డిడ్ 2 years of 4 years of my film education, and దాంట్లో నేను అన్ని డిపార్ట్మెంట్స్ చేశాను. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ పని చేశాను. కానీ దాంట్లో కూడా నాకు టెక్నికల్ తెలుసు, మీరు నాకు చెప్పొద్దు అనే ఒక సర్టన్ పీపుల్ ఉంటారు. అది యూ హ్యావ్ టు ఫేస్. అండ్ ఒక ఉమెన్గా ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. యాజ్ అ మ్యాన్ ఐ డోంట్ థింక్, ఐ మీన్ ఐ హ్యావ్ ఓన్లీ బీన్ ఆన్ వన్ సెట్ హియర్ అండ్ ఐ డోంట్ థింక్ దట్ హ్యాపెండ్ అని నాకు నా ఫీలింగ్. దెన్ అంటే మీరు ప్రాపర్గా ట్రైన్ అయ్యి వచ్చారు, బట్ వై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు రీమేక్ వెళ్ళాల్సి వచ్చింది? అంటే లైక్ ఐ హ్యావ్ పిచ్డ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్. నేను చాలా స్టోరీస్ పిచ్ చేశాను. యాక్చువల్లీ బిఫోర్ ఈవెన్ మన ఓటీటీ వెబ్ సిరీస్ ఇంకా స్టార్ట్ అవుతున్నప్పుడే నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ వెబ్ సిరీస్ రాశాను. దాన్ని పిచ్ చేశాను. చాలామంది నాకు హెల్ప్ కూడా చేశారు. బట్ అంటే నీ స్టోరీస్ అహెడ్ ఆఫ్ టైం ఉన్నాయి, లైక్ ఇప్పుడు ఇంకా ఒక 5 years పడుతాయి ఇలాంటి స్టోరీస్ బయటికి రావడానికి అని ఐ కెప్ ఒక ఇది వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే అనుకుంటున్నాను. బట్ దెన్ నాకు స్టోరీ అది ఉంటుంది కదా, ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అన్న ఒక ఇది. సో అలాంటి టైంలో దెన్ ఒక ఈ MLK అంటే మండేలా తీయాలన్నది ఆఫర్ మహాగారికి వచ్చింది. ఐ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ హిమ్ ఫర్ మోడర్న్ లవ్ హైదరాబాద్ ఆ టైంలో. అండ్ నేను అన్నాను లైక్ హీ డిడ్ంట్ వాంటెడ్ టు డూ ఇట్. అంటే హీ వాజ్ వర్కింగ్ ఆన్ హిజ్ ఓన్ స్టోరీస్ అండ్ హీస్ లైక్ he doesn't want to do this film as a remake. And then I was like, I'll do it. నేను ఆ స్టోరీ ఎందుకంటే మండేలో చూసినప్పుడు దిస్ ఇస్ ద స్టోరీస్ ఐ వాంట్ టు టెల్ యాజ్ వెల్. అండ్ అది మేబీ నేను రాస్తే నాకు ఇప్పుడు వెంటనే రాకపోవచ్చు, బట్ సంబడీ ఈజ్ రెడీ to produce a film that the kind of films I want to make. So నేను వెంటనే I said to him like నేను చేస్తాను అని చెప్పాను. So he immediately called Why Not Studios and he said like are you okay with the women directing? And he was like that's not even a question because like nice. If you saw our history of films there are a lot of women who directed those films like Pushkar Gayatri garu, Sudha Kongra garu. So we are totally happy. We don't see that difference. And that's amazing. Yeah, immediately like within 2 minutes. And I was like it's became a dream come true from that part on. So Magaru creative ga produce chesaru and he wrote the film. Okay. And I directed and Why Not and Mahayana produced on it. So it all fell in place. Exactly. So the thing is remake is not something I see it as a bad thing. Like we have been making remakes a long time. ఇప్పుడు ఏంటంటే ఓటీటీ వచ్చేసి అందరూ చూసేస్తున్నారు కాబట్టి అదొకటి ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ అదే బ్యాడ్ థింగ్ అని కాదు, కానీ అంటే ఏ ఫిలిం అయినా అందరికి అవైలబుల్ ఉంది ఇప్పుడు. Yeah, and also like when you want to tell stories and ఒక స్టోరీ ఒక మండేలా లాంటి స్టోరీ ఒకటి వచ్చినప్పుడు అది 100 languagesలో రీమేక్ అయినా నష్టం లేదు, బికాస్ డబ్ చేసేయచ్చు. బట్ పొలిటికల్ థింగ్స్ ఆర్ కల్చరల్ థింగ్స్, పాప్ కల్చరల్ థింగ్స్ ప్రతి 100 kilometersకి మారుతాయి మన కంట్రీలో. సో యూ క్యాన్ జస్ట్ డబ్ ఇట్ అండ్ థింక్ దట్ ఓకే అది ఇక్కడ అప్లై అయిపోతుంది కదా అని చెప్పి. లైక్ ఇఫ్ యూ మండేలాలో మండేలా నుంచి చాలా అడాప్ట్ చేసాం టు ఫిట్ ఇన్ తెలుగు కల్చర్. చాలా తెలుగు కల్చరల్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ యాడెడ్ ఇన్ MLK. So that itself is a flavor you won't get with just a dub. And movie like that should be remade in every language in my opinion. Okay. Yeah. It's a brilliant story by just the storyline same ante gani but prati area ki circumstances situations different kabatti it works. It works, yeah. And I mean if you see ide movie ni like Uttar Pradesh lo place cheste complete different movie అయిపోతుంది. But ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్, ఎందుకంటే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్స్ వెరీ యూనివర్సల్. అంటే ఇప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి యుఎస్లో పెట్టినా యూ కెన్ మేక్ దట్ మూవీ అక్కడున్న సర్కమ్స్టాన్సెస్లో. అలా అని ఇంగ్లీష్లో డబ్ అయిపోయింది కదా అని నేను అక్కడ చూస్తా అంటే ఇట్స్ నాట్ ద సేమ్ మూవీ. బట్ హౌ డిడ్ థింగ్స్ చేంజ్ ఆఫ్టర్ మార్టిన్ లూథర్ కింగ్? అంటే మార్టిన్ లూథర్ కింగ్ ముందు ఫేస్ చేసిన
ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత ఎలా మారాయి? యాక్చువల్లీ అంటే డిఫరెన్స్ వాజ్ రియలీ ఇన్ అ పాజిటివ్ వే. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు కూడా నన్ను డెబ్యూ కదా అనరు, ఇంకా పోయింది. అది చాలా రిలీఫ్ అనమాట. అంటే ఎందుకంటే వెళ్ళి ఎంత గొప్ప ఐడియా పిచ్ చేసినా మీరు ఇంకా మూవీ తీయలేదు కదా, ఇంకెవరన్నా ఉన్నారా మీకు లైక్ ఆన్ టాప్ ఆఫ్ యూ టు గైడ్ యూ అని. సారీ టు ఇంటరప్ట్, బట్ మార్టిన్ లూథర్ కింగ్ కి ముందే మీకు దాదా సాహెబ్ ఫాల్కే వచ్చింది కదా? ఎస్, ఫర్ అ ఉమెన్ హూ క్లైమ్స్ ట్రీస్ అన్న ఒక మూవీ, డాక్యుమెంటరీ మూవీకి వచ్చింది యాక్చువల్లీ. యా, అండ్ బట్ యా డాక్యుమెంటరీస్ అసలు కౌంట్ అవ్వవు మన దగ్గర. బట్ యా, అండ్ ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు దాని ఎక్స్పోజర్ పెరిగి అంటే లైక్ ఆస్కర్స్ వచ్చి ఎలిఫెంట్ విస్పరర్స్కి అట్లాగా ఇట్స్ కమింగ్ అవుట్ దేర్. బట్ నేను తీసినప్పుడు అప్పటికి లేదు. సో యా, లైక్ అంటే ఆ డెబ్యూ డైరెక్టర్ అనే ట్యాగ్ పోవడానికి చాలా టైం పట్టింది. అండ్ బికాస్ ఐ వాజ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫిల్మ్ డిగ్రీ ఉంది కాబట్టి నాకు ఓన్లీ 5 years పట్టింది, 4 to 5 years. ఇట్స్ వెరీ షార్ట్ టైం. అంటే కన్సిడరింగ్ హౌ లాంగ్, అంటే చాలా ఇండస్ట్రీలో చాలామంది లైక్ డెకేడ్స్ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ నాకు అది చాలా షార్ట్ టైం అని ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ అట్ ద సేమ్ టైం అది ఉంటుంది. సో డెబ్యూ అని. సో నవ్ ఇప్పుడు అది పోయింది. నవ్ ఇఫ్ ఐ గో పిచ్ దే వోంట్ సీ ఇస్ లైక్ డెబ్యూ. నన్నే తిరిగి అడుగుతున్నారు, ఉన్నాయా స్టోరీస్ ఉన్నాయి. సో అందుకే రాయడం మొదలు పెట్టా. అమేజింగ్. కానీ ఈ మధ్య కాలంలోనే మనం ఫిలిం కోర్స్ ఉందని, ఫిలిం ప్రాపర్ వేలో వద్దామని అనుకొని చూస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బట్ బిఫోర్ దట్ చాలామంది పెద్ద డైరెక్టర్స్ కానీ ఇక్కడికి రావాలి అనుకుంటే ఫిలిం కోర్స్ ఏది చేయలేదు. సో అక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఒపీనియన్ ఒకటి వచ్చింది, ఎరేజ్ అయింది. ఏంటి అంటే జీవితాన్ని చూసి సినిమాలు తీయడం అనేది, అండ్ ఇంకొకటి ప్రాపర్గా చదువుకొని క్రాఫ్ట్, అన్ని క్రాఫ్ట్స్ గురించి తెలుసుకొని వచ్చి సినిమా తీయడం ఒకటి. ఈ రెండిట్లో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఏది, ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఏది బెస్ట్ అని నేను అడగలేను, బట్ మీ ఒపీనియన్ ఏంటి రెండింటి మీద? సి ద థింగ్ ఈజ్, జీవితాన్ని చూసి సినిమా అనేది ఐ బిలీవ్ ఈజ్ ఈదర్ అ రిహర్సల్ ఆఫ్ లైఫ్ ఆర్ లైఫ్లో మనం ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్. అంటే మన లైఫ్లో ఏం చేయాలనుకునే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, రిఫ్లెక్ట్ చేస్తున్నాం సమ్ టైమ్స్ సొసైటీలో జరుగుతున్నవి, ఆర్ రిహర్స్ చేస్తున్నాం టు గివ్ అ సర్టన్ ఎమోషన్ టు ద ఆడియన్స్. షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఏది కరెక్ట్ అని మనం చెప్పలేం. ఇప్పుడు ఆర్ట్లో లైక్ పికాసో కానీ వ్యాంగో కానీ ఆర్ట్ స్కూల్కి వెళ్ళారా అని ఎలాగైతే అడగలేము, సేమ్ థింగ్ వీ కాంట్ డూ ద సేమ్ థింగ్ హియర్. ఎవరి స్టెప్స్ వాళ్ళవి. ఇప్పుడు నాకు 16 ఏళ్ళకే తెలిసింది నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి నాకు అదృష్టం కొద్ది తెలిసింది. సో నేను వెళ్ళి చదువుకున్నా, నాకు ఆ పాసిబిలిటీ నేను క్రియేట్ చేసుకున్నాను ఓవర్ నా ఎక్స్పోజర్ కానీ నేను రీసెర్చ్ చేసి, అండ్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ అందరికీ అట్లా వర్కౌట్ అవుతుందని వీ కాంట్ సే. బట్ ఫిల్మ్ యూ నీడ్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్ బికాస్ దట్ విల్ షో అ వెరీ డిఫరెంట్ సైడ్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు సెట్ మీదకి వెళ్ళి మనకి కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలియకుండా తీసే సినిమాలు ఒకలా ఉంటాయి, అండ్ తెలిసి సినిమాలు ఒకలా ఉంటాయి. బట్ ఒకటి బాగుంటుంది ఇంకోటి బాగుంటుందని నేను చెప్పట్లేదు. ఇట్ విల్ జస్ట్ దట్ ఫీల్, ఈ సినిమా ఒకలా ఉంటుంది, ఈ సినిమా ఒకలా ఉంటుంది అంతే. జస్ట్ బికాస్ టెక్నికల్ స్టఫ్ అన్నీ గొప్పగా ఉన్నాయి కదా అని అది గొప్ప సినిమా కాదు. బికాస్ కథలు చెప్పడం అనేది ట్రైనింగ్ ద్వారా ఫార్మాట్ నేర్చుకోవచ్చు, కానీ యూ కాంట్ లెర్న్ ఎమోషన్. ఎమోషన్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ ఓన్లీ. సో ఈవెన్ మా స్కూల్లో కూడా దే టాట్ us హౌ టు, ఒక ఐడియా ఉంటే దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు, ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయొచ్చు నేర్పించారు. కథ ఏం చెప్పాలో నేర్పించలేదు, అది ఎవరు నేర్పించలేరు కూడా. బికాస్ కథ అనేది లైక్ మన గట్ నుంచి వస్తుంది, నాట్ ఫ్రమ్ సమ్ స్కూల్ ఆర్ ఎ టీచర్. సో యూ హ్యావ్ టు బికమ్ అ స్టోరీ టెల్లర్ ఫస్ట్, లైక్ నో దట్ యు ఆర్ అ స్టోరీ టెల్లర్ ముందు, దెన్ యూ లెర్న్ క్రాఫ్ట్ టు క్రియేట్ ఇట్. అది ఒక డైరెక్టర్ దగ్గర పని చేసి నేర్చుకుంటున్నామా, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నామా అనేది మన రీసోర్సెస్, మన ఎక్స్పోజర్ బట్టి ఉంటుంది, ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో ఆ హోల్ బ్యాటిల్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్ అండ్ నాట్ ఫిల్మ్ స్కూల్ అనేది ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ మీన్స్. అంటే మనకి రీసోర్సెస్ ఉన్నాయా లేదా, లేకపోతే అవకాశం ఉందా లేదా, మన పేరెంట్స్ ఒప్పుకుంటున్నారా లేదా అనే వాటి మీద ఉంటుంది తప్ప అదేదో అలా ఉంటేనే నువ్వు మంచి ఫిల్మ్ మేకర్ అని కాదు.
I don't believe that at all. I mean, we have examples, like a lot of examples, like, you know, where we haven't, there are directors who came with zero experience and made brilliant movies. So, and then we have like very educated directors who are making brilliant movies or either not making good stories. So it really individual level లో ఉంటుంది. అంతే, మనం జనరలైజ్ చేసి జస్ట్ చెప్పేయలేం, స్టేట్మెంట్ చెప్పేయలేం. ఒకటైతే చెప్పగలను, ఇప్పుడు నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడం వల్ల నాకు చాలా గ్యాప్ అనేది తగ్గుతుంది, లెర్నింగ్ కర్వ్ తగ్గుతుంది. నేను ఆల్రెడీ క్రాఫ్ట్ నేర్చుకుని రావడం వల్ల నాకు ఎక్కువ టైం పట్టదు. ఒకసారి ప్రాక్టికల్లోకి వచ్చి ఆ టైం తగ్గిపోతుంది. అదే ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్, ఆ ఫస్ట్ స్టెప్ సెట్లో అడుగుపెట్టి నేర్చుకుంటున్నాం ఎవ్రీథింగ్ అంటే ఇట్ టేక్స్ అ లిటిల్ లాంగర్, అంతమించి. సో ఇక్కడ ఇండస్ట్రీలో మెయిల్ డైరెక్టర్కి ఓన్లీ ఒకటే టాస్క్ ఉంటుంది. సినిమా వచ్చింది, ఆ సినిమా హిట్ అయిందా, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. అక్కడి నుంచి నెక్స్ట్ వస్తాయి, అక్కడి నుంచి నువ్వు ఎలా తీసుకెళ్తావు ముందుకు అనేది నీ వర్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లేడీ డైరెక్టర్ ఇక్కడ రెండు ప్రూవ్ చేసుకోవాలి. లేడీ డైరెక్టర్ అంటేనే ఎప్పటికప్పుడు సెల్ఫ్ వర్త్, లేడీ డైరెక్టర్ కూడా ఉంటారు, లేడీ డైరెక్టర్స్ కూడా మూవీస్ చేస్తారు, లేడీ డైరెక్టర్స్ కూడా సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తారని సెల్ఫ్ వర్త్ అనేది ప్రూవ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మూవీ కూడా హిట్ అవ్వాలి. అంటే రెండు బట్టలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ జెండర్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదర్ కేసులో. యూనో నేను వెళ్ళి పిచ్ చేస్తున్నప్పుడు నాకన్నా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కానీ నాకన్నా యంగర్ వాళ్ళు కూడా, బికాజ్ మూవీ చెప్తే ఏం లేదు, ఒక ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ యూనో ఒక బ్యాగేజ్ దట్ విమెన్ కమ్ విత్. అదేంటంటే యు ఆర్ ఇన్కేపబుల్ అన్న ఒకటి రాసి ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ వీఆర్ నాట్. కానీ అది చూడ్డానికి యూనో ఏదో ఉంటుంది, కొంతమంది గ్లాసెస్ పెట్టుకొని ఉంటారు. ఇన్ మై కేస్ ఇట్ డింట్ హ్యాపెన్, విచ్ ఈస్ వెరీ, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వెన్ విమెన్ కెన్ యాక్చువల్లీ ఏమీ ప్రాబ్లమ్స్ ఎక్కువ లేనప్పుడు హౌ ఫార్ వన్ కెన్ గో అనే దానికి. అండ్ ఐ వాజ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు వెళ్ళి ఐ వాజ్ గోయింగ్ 5 years నేను స్ట్రగుల్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ యూనో వెళ్ళి పిచ్ చేస్తున్నప్పుడు. స్టోరీ అద్భుతంగా ఉంది, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ స్టోరీ, బట్ విల్ దే ట్రస్ట్ యూ? నో. అండ్ వై? దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. ఎందుకు ట్రస్ట్ చేయరు అంటే డెబ్యూ అనే కాదు, అంటే నా దగ్గర బాడీ ఆఫ్ వర్క్ ఉంది, అది లేని వాళ్ళకి కూడా సినిమాలు వస్తున్నాయి. యూనో దెన్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్, am I good అన్న క్వశ్చన్, ఇన్సెక్యూరిటీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. బట్ అన్నీ ఒక్కసారి స్టాప్ అనుకొని యూ హ్యావ్ టు గో. అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ప్రూవ్, యాజ్ యూ సెడ్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అండ్ దీనికి తోడు ఒక యూనిక్ స్టోరీ చెప్పాలంటే అది ఇంకా అసలు అనదర్ హర్డల్ బోత్ జెండర్స్ హ్యావ్ టు ఫేస్. బట్ మెయిన్లీ ఉమెన్కి యూనో to getting somebody to trust you is become a very hard deal just because of your gender. And I hope that won't happen slowly as you go on. Like as I said, like why not వాళ్ళు కానీ వెంకటేష్ గారు కానీ నేను సినిమా తీస్తా ఉన్నప్పుడు నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు, నువ్వు తీయగలవా అని ఎవరు అడగలేదు నన్ను. Is it? Yeah, nobody, like they know that I could make it because of the work, the previous work I had. And నా రైటింగ్ కానీ నా ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు చూసి అక్కడ జెండర్ కనిపించదు కదా. నా సర్టిఫికేట్లో ఐ హ్యావ్ అ సుమా cum laude ఇన్ మై ఫిల్మ్ మేకింగ్ డిగ్రీ, దాంట్లో ఏ జెండర్ అని రాసి ఉండదు కదా. సో దే వర్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ మీ, అండ్ విచ్ is not something that happens often. That I can tell. And I am aware of it. ademi ant easy ga raadu ani naaku telusu. So that's why I try to preserve that when that happens. పూజ గారు, ఇప్పుడు చాలామంది అంటే పర్సంటేజ్ వైజ్ చెప్పాలంటే 80% ప్రొడ్యూసర్స్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్, అంటే ఓన్లీ డబ్బులు పెట్టి ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది, లాభాలు వచ్చాయా లేదా అనే కాకుండా ఈ మధ్య ప్రాసెస్లో కూడా ది బీయింగ్ యాక్టివ్. ఎలా ఉంటుంది, డైరెక్టర్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, క్రియేటివ్ స్పేస్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఉందా లేదా, యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, ఏది ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది ది బీయింగ్ వెరీ యాక్టివ్. బిఫోర్ అలా ఉండేది కాదు, నేను ఇంత పెట్టేస్తాను నాకు తిరిగి ఇంత ఇచ్చేసేయండి, ఇంత వచ్చిందా లేదా అన్నదే ఉండేది. బట్ మీరు వెళ్ళి యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా మీరు పిచ్ చేస్తున్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్కి ముందు మీ వర్క్ ప్రొఫైల్ చూపించి మీరు చెప్తుంటే మేబీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ని కలిసి ఉండొచ్చు, లేకపోతే యాక్చువల్ బిజినెస్లో చూసే ప్రొడ్యూసర్స్ని కూడా కలిసి, వాళ్ళు అసలు ఈవెన్ కన్సిడర్ చేసేవాళ్ళ మీ ప్రీవియస్ వర్క్ని, మీ బ్యాక్గ్రౌండ్ని, అదంతా అది కాదమ్మా నువ్వు క్యాపబుల్లా కాదా చెప్పు, ఇది చేయగలవా లేదా చెప్పు, నీకు క్యాపబుల్ అయితే ప్రూఫ్ ఏంటి, అలా మాట్లాడే వాళ్ళు అట్లా లేదు. డెఫినెట్లీ అంటే
యాక్చువల్ చాలా మంచిగానే కన్సిడర్ చేసేవాళ్ళు. ఐ మెట్ లాట్ ఆఫ్ యాక్టివ్ అండ్ దేర్ నో ప్యాసివ్ ప్రొడ్యూసర్స్ దీస్ డేస్. చాలా తక్కువ మంది. అండ్ అందరికీ కూడా ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ బాగా పెరిగింది ఓవర్ ద ఇయర్స్. ఇన్ లాస్ట్ ఒక 10 yearsలో ఎవ్రీబడి అంటే దట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ పీపుల్ ఆర్ సేవరింగ్ ఇట్. సో ఇప్పుడు డబ్బులు పెట్టేసి అంటే అది ఓన్లీ బిజినెస్గా చూసేవాళ్ళు మేబీ దిల్ డూ ఇట్, లైక్ వీ జస్ట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏమి ఇన్వాల్వ్ అమ్మా. బట్ ప్రొడ్యూసర్స్ హూ వాంట్ టు హ్యావ్ అ like creative experience చాలా వరకు దే ఇన్వాల్వ్, బట్ దే నెవర్ సెడ్ లైక్ దట్ రియలీ. అంటే ప్రొఫైల్ చూసి బట్ దే యూస్ టు సే యూ షుడ్ గెట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని అనేవాళ్ళు. What is it industry experience? I don't know. Which part of industry experience? Because నేనేమనుకునేదాన్ని అంటే లైక్ యుఎస్లో ఉన్నప్పుడు నేను చాలా సెట్స్లో పని చేసా. లైక్ అంటే ఒక శాండ్ బ్యాగ్ తీసుకొని మోసే దగ్గర నుంచి ఒక అంటే లైట్ గ్రిప్ రాడ్స్ పెట్టి లైట్స్ మౌంట్ చేసి పెద్ద పెద్ద లైట్స్ అవి కూడా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, అసోసియేట్ ప్రొడ్యూసర్గా చేశాను, బూమ్ పట్టుకున్నాను, ఎవ్రీథింగ్ ఐ డిడ్. లైక్ అంటే ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయో అన్ని క్రాఫ్ట్స్లో అన్ని పొజిషన్స్ నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను. అదే ఇండస్ట్రీ అంటే నా దృష్టిలో. బట్ వెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే లేదమ్మా నీకు తెలుగు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావాలి, సో యూ వర్క్ ఫర్ సంబడి. నేచర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ they mean, I don't know what they mean, but when they suggested me it just means that okay నీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి అని అడిగారు. అంటే ఓకే అని నేను మంచిగా తీసుకున్నా అడ్వైజ్ని. బట్ నాకేంటంటే ఎవరి దగ్గర పని చేయాలి అని నాకు అనిపించదు. నా భయం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని అలవాట్లు అంటే ఒక ఎవ్రీ డైరెక్టర్ వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, నా ఒరిజినాలిటీ పోతుందేమో అని నాకు భయం వేసేది. నేను ఇంత కష్టపడి ఒక ప్రాసెస్ని నా మైండ్లో తెచ్చుకున్నా, హౌ టు మేక్ అ ఫిల్మ్ నేర్చుకున్నా. ఇంకెవరి దగ్గరైనా వెళ్ళి పని చేస్తే నా ఒరిజినాలిటీ పోతుందని నాకు చాలా భయం ఉండేది. సో ఆ టైంలో నేను అందుకని ఎవరి దగ్గర పని చేయలేదు. ఐ వాంటెడ్ కానీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ రావాలి, నాకు అర్థం కావట్లేదు. ఇట్ ఇస్ వెరీ వియర్డ్ స్పేస్. సో ఇలా నేను అందుకని అన్నపూర్ణలో ఐ వాస్ టీచింగ్ screen writing for 2 years. I was teaching masters and bachelors screenwriting and story, and I was getting that experience which is not, I don't know where it will apply, but I was enjoying that. appudu aa time lo like Venkateshma garu asked me appudu ela ante it was very funny. like ante nenu 2018లో వచ్చా ఇక్కడికి ఇండియాకి. ఆ టైంలో నేను జస్ట్ తిరుగుతున్నాను. ఐ వాజ్ వర్కింగ్ విత్ స్వప్న గారు ఆన్ దేవదాస్ ఫిల్మ్. స్వప్న దత్ గారు. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఆల్రెడీ ప్రొడక్షన్ అయిపోయింది. తర్వాత ప్రమోషన్స్ ఇవన్నిట్లో ఐ వాజ్ మేనేజింగ్ లైక్ ప్రమోషన్స్, కంటెంట్ క్రియేషన్ అండ్ ఆల్ దట్. సో ఐ వాజ్ వెరీ ఎంజాయింగ్ ఇట్ అ లాట్. ఐ వాజ్ గెటింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే దే వర్ టాకింగ్ అబౌట్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ దిస్ మూవీ? నాకు అప్పటికి తెలియదు ఏమి ఇక్కడ. అంటే అప్పుడు నా ఇంగ్లీష్ కూడా ఒక డిఫరెంట్గా ఉండేది అనమాట. సో ఐ వాజ్ లైక్ ఏంటి మూవీ అనుకుంటూ ఐ వాజ్ దెన్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ ఆల్సో మెట్ అల్లు అరవింద్ గారు. జస్ట్ like నా వర్క్ చూపిద్దామని and all that. I met with him and then he saw my work and he's like it's very nice and he appreciated a lot of like work I did. And then he told me there is a new kind of film వస్తుంది, you should be aware of that ఇక్కడ లైక్ తెలుగులో కూడా. అండ్ హీ సజెస్టెడ్ మీ టు వాచ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఆ రోజు ఓకే ఇంతమంది చెప్తున్నారు కదా డెఫినెట్లీ కేర్ ఆఫ్ కంచర్పాలెం చూడాలి అని ఆ రోజు నైట్ వెళ్ళి చూసాను. దెన్ ఐ రియలైజ్డ్ వావ్ what I have learned last 6 years in my education, it was literally in front of my eyes. Oh my god. I was like okay now this is something I may want to learn. అంటే ఇది నాకు యుఎస్లో ఎలా తీయాలో తెలుసు ఇలాంటి ఒక సినిమా, బట్ ఇండియాలో ఎలా తీయాలో నాకు తెలీదు ఆ సినిమా. సో దట్ ఈస్ ద ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్. ఇండియాలో ఉన్న ఫ్యాక్టర్స్తో లైక్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ ఇండస్ట్రీ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ మూవీ ఎలా తీయాలి. అండ్ ఇన్ ద అంటే నాకు రెగ్యులర్ మూవీస్ కూడా తీయాలలేదు. ఐ వాంట్ మేక్ మార్క్ డెఫినెట్లీ. సో అండ్ వెన్ ఐ సా దట్ ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఈస్ సంథింగ్ న్యూ and this is something that maybe I can understand and చెప్పేసి, but I still didn't go to him. I didn't know how to approach him. But some 2 years later he asked me, somehow we like met somewhere and he asked me like for Marmanu. I will take a small tangent sure. Because it's a very interesting story. So the way I decided to be a filmmaker. So I was in
ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి నేను వెళ్ళాను అనమాట. అది దానికి నాకు స్కాలర్షిప్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చదువుకోవడం చాలా ఎక్స్పెన్సివ్, 25 lakhs for 2 years ఇంటర్మీడియట్. ఇట్ వాస్ అరౌండ్ when I was 16 years. నాకు 10th అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ నాకు ఏమున్నాయని అడిగా, ఏం చదువు, నాకు తెలియదు ఏం చదవాలో. నాకు ఐ వాంట్ టు బీ సంథింగ్, అంటే ఐ వాంట్ టు బీ అ ఫిజిసిస్ట్ అండ్ ఆల్సో లెర్న్ లాట్ ఆఫ్ సివిల్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఈ రెండింటి కాంబినేషన్ చెప్తే నవ్వుతున్నారు బయట. సపోజ్ నేను ఏం చదవచ్చు అంటే చైతన్య, నారాయణ వీళ్ళందరూ వచ్చారు ఇంటికి, వాళ్ళు వచ్చి ఎంపీసీ, బైపీసీ ఇవన్నీ కాకపోతే కేవీ కేంద్రీయ విద్యాలయం నేను చదివింది, వాళ్ళు ఎంబైపీసీ ఆఫర్ చేస్తున్నారు, అంతే రెండు కలిపి. వీటన్నిట్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను లేదు. సో ఐ వాజ్ లైక్ నాకు వద్దు, నాకు ఇంకేమైనా కావాలి అని నేను అడుగుతుంటే మై డాడ్ వాజ్ వెరీ సపోర్టివ్. హీ వాజ్ అ జర్నలిస్ట్ అండ్ హీ అండర్స్టాండ్స్ హౌ ద వరల్డ్ వర్క్స్ అండ్ హౌ థింగ్స్ ఆర్. సో ఆయనకి నేను ఎప్పుడు ఐఏఎస్ అవ్వాలని కోరిక, నాకు కూడా అది చాలా చిన్నప్పటి నుంచి నూరారు అనమాట నేర్పిస్తూ. బట్ లైక్ దిస్ వాజ్ గోయింగ్ ఆన్. అప్పుడు ఒకసారి ఐ కేమ్ టు came across United World College. It's a two-year program, international school. ఇక్కడికి సీట్ వస్తే నాకు 200 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, ఫ్రమ్ ఆల్ కంట్రీస్. 183 కంట్రీస్ నుంచి, అంత డైవర్స్, 200 people ఫ్రమ్ 183 కంట్రీస్ నుంచి అక్కడ ఉంటారు. సో దానిలో ఇండియన్స్ ఒక 5 ఉంటారు. అది కూడా వాళ్ళు మెరిట్, కంప్లీట్ మెరిట్ బేస్డ్ ఇది. సో యూ హ్యావ్ టు, అంటే మన 10th grade సర్టిఫికేట్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గివ్. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక 5 panel కూర్చుని, హౌ డూ యూ వాంట్ టు సాల్వ్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ, how do you want to solve apputlo Andhra Telangana issue? Wow, these are the kind of questions they ask anamata. Amazing. Who do you want to talk to if you get a chance, the world leaders అని అడిగితే నేను ఒబామా అని రాసా. Then they asked me a bunch of questions about US crisis back then and all that. This was in 2013. ఇట్లాంటి అన్ని పాస్ అయ్యి I got into the college and scholarship of 25 lakhs. ఇట్ వాజ్ వెరీ ఫన్. అంటే ఇంకా నాకు అప్పుడు దాకా చదువుతున్న ఎంబైపీసీ అన్ని పక్కన పడేసి ఐ జస్ట్ వెంట్ టు పూణే వెన్ ఐ వాజ్ 16. సో ఐ వాజ్ ఫిజిసిస్ట్, ఐ వాజ్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్ ఫిజిక్స్. ఐ వాజ్ గోయింగ్, నా టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేను తయారు చేసిన ఫ్యూయల్ ఎఫిషియంట్ వెహికల్స్ ఇవి అవి ఏదో ఇంకా అసలు ఆ ఏజ్లో ఎలా ఉంటుంది డ్రీమ్ కమ్ ట్రూ అయినప్పుడు. సో ఐ వాజ్ వెరీ ఎనర్జెటిక్. అది చేస్తుంటే ఒకసారి అక్కడ 6 subjects ఉంటాయి. సో ఐ వాజ్ టేకింగ్ ఫిజిక్స్, నాకు నచ్చినట్టు ఎకనామిక్స్ కూడా చదువుతున్నా. యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ఎనీథింగ్ అక్కడ. స్పానిష్ చదివాను, ఇంగ్లీష్ చదివాను, మ్యాథ్స్ నాకు అంత ఇష్టం ఉండదు, సో మీడియం లెవెల్ చదివాను. బికాస్ ఇట్స్ ఫిజిక్స్ అంటే మ్యాథ్స్ కంపల్సరీగా. సో ఒక దానికి ఎంత కావాలో అంత చదివాను. అయితే 6వ సబ్జెక్ట్ ఆర్ట్స్. యూ కెన్ చూస్ బిట్వీన్ డాన్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ ఆల్ దట్, అండ్ ఫిల్మ్. విజయవాడ నుంచి వెళ్ళిన ఒకరికి ఫిల్మ్ అని అక్కడ ఆప్షన్ వస్తే ఇంకేం కనపడదు. ఫిల్మే, నేను ఫిల్మే తీసుకున్నా. అది స్టార్ట్ అవడానికి ఒక 6 నెలలు పడింది బికాస్ ఆఫ్ టీచర్ హూ వాజ్ ఇన్ అ షూట్ ఆర్ సంథింగ్. దెన్ హీ కేమ్ అండ్ వచ్చి ఒకరోజు ఒక మూవీ చూపించారు. ఇంక నేను ఆ తర్వాత ఇంక నాకేం అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు. దట్ మూవీ ఈస్ కాల్డ్ Pan's Labyrinth. Labyrinth. Pan is a person, Pan name, Pan's Labyrinth. It's a Spanish movie. El Laberinto del Fauno అని పేరు. It was made by Guillermo del Toro. మీరు షేప్ ఆఫ్ వాటర్ చూసుంటారు కదా, ఆ డైరెక్టర్ Guillermo del Toro, ఆయన మూవీ అనమాట అది. అప్పటిదాకా ఐ వాచ్డ్, అప్పటిదాకా నేను చాలా హార్డ్ కోర్ సినిమా ఫ్యాన్ అండ్ విజయవాడ నుంచి వస్తే అది గివెన్. సో ఐ వాజ్ వాచింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. అప్పట్లో యూ కెన్ టేక్ చిరంజీవి గారి నుంచి నితిన్ గారి వరకు ఎవ్రీథింగ్. ఐ వాజ్ వాచింగ్ ఆల్ జనరేషన్స్ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్, అండ్ ఐ వాజ్ వెరీ ఎంజాయింగ్ ఇట్. బట్ సంథింగ్ హ్యాపెన్ టు మీ Pan's Labyrinth చూసినప్పుడు. దట్ డెంట్ హ్యాపెన్ వెన్ ఐ వాజ్ వాచింగ్ దీస్ ఫిల్మ్స్. అది ఏదో కదిలింది లోపల. అంటే ఫస్ట్ టైం నన్ను నేను చూసుకున్నట్టు నాకు అనిపించింది. రిప్రజెంటేషన్. దట్ మూవీ ఈజ్ ఫ్రమ్ అబౌట్ అ స్మాల్ గర్ల్, ఒక 10-11 ఏళ్ళ అమ్మాయి ఒక ఫ్యాంటసీ వరల్డ్లో. స్పానిష్ సివిల్ వార్ పక్కన జరుగుతూ ఉంటుంది. ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఈ రెండింటినీ కంబైన్ చేశాడు ఆయన. అసలు నాకు ఇలాంటిది ఒకటి ఉంటుందా, అండ్ ఇలాంటి అంటే ఒక అమ్మాయి ప్రొటాగనిస్ట్గా ఉంటుందా అనేది
అది కూడా అంత యంగ్ అమ్మాయి. నాకు ఆ రోజు దాకా చూడలే నేను. ఒక్కసారిగా నాకు నేనే అక్కడ ఉన్నట్టు అనిపించింది అనమాట. నేను రిప్రజెంట్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ ద ఫీలింగ్స్ దట్ షీ వెంట్ త్రూ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ జస్ట్ మూవ్డ్. నా బాడీలో ఉన్న ఎవ్రీ సెల్ మూవ్ అయిపోయింది. దెన్ ఐ డిసైడెడ్ ఇంకా ఆ రోజు ఫిజిక్స్లో ఎంత చేసినా ఎట్ వన్ పాయింట్ ఇట్స్ ఆల్ థియరటికల్. ఒక సాలిడిఫికేషన్ ఉండదు ఎక్కడ. అంతా కూడా థియరీ. రేపు పొద్దున్న ఇంకొకళ్ళు వచ్చి ఇది కాదు అంటే అది మారిపోతుంది. బట్ నేను ఒక మూవీ తీస్తే మీలో ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో దట్ ఈస్ సాలిడ్. నో వన్ కెన్ చేంజ్ దట్. ఎగ్జాక్ట్లీ. మన ఇద్దరు అది ఒక యాజ్ అ మూవీ మేకర్ అండ్ సంబడి హూ వాచెస్ దట్ ఫిల్మ్, మన మధ్య క్రియేట్ అయిన ఒక బాండ్ అది. దట్ టు మీ ఫెల్ట్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ బాండ్ దెన్ ఎనీ ఫిజిక్స్ దట్ ఐ విల్ లెర్న్ ఆర్ క్రియేట్. సో నాకు ఆ రోజు నుంచి ఇంకా ఐ డిసైడెడ్ యు నో వాట్, నేను ఇదే చేస్తాను. ఇంకా నేను అక్కడి నుంచి ఏం చేయాలో చూసుకున్నా. నేను మా డాడీ ఒక చైన్ కొనిస్తే అది తీసుకెళ్ళి అమ్మేసి నేను ఒక చిన్న క్యానన్ 550D కొనుక్కున్నా. కొనుక్కొని ఇంకా అన్ని పువ్వులు, ఆకులు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఎవ్రీథింగ్ ఐ వాజ్ షూటింగ్ ఏదో ఊరికి బీరోల్ కొట్టుకుంటూ ఇంకా క్రియేటింగ్ ఇమేజ్ బేసిక్లీ. సో ఇవన్నీ తీసుకొని అండ్ ఐ ఆల్సో వెంట్ టు ఫోటో జర్నలిజం వర్క్షాప్స్ అవన్నీ తీసుకొని ఐ పుట్ దెమ్ ఆల్ టుగెదర్ ఒక పోర్ట్ఫోలియోలో. నేను చదివితే ఆర్ట్ స్కూల్లోనే వెళ్ళి చదువుదాం అనుకొని ఐ అప్లైడ్ to 4 art colleges in US. Ringling College అని, NYU, everything. I got into all 4 of them. బట్ స్కాలర్షిప్ నాకు ఒక కాలేజ్ ఫుల్గా ఇస్తుంది, మిగిలిన వాళ్ళందరూ పార్షియల్గా ఇచ్చారు. సరే అని చెప్పి ఫుల్గా ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ న్యూ కాలేజ్ విత్ ఓన్లీ లైక్ 12 years ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థాట్ ఓకే ఐల్ గో దేర్. ఓకే. అండ్ ఎందుకంటే అన్ని ఎక్విప్మెంట్ అంతా చేతిలోకి ఉంటుంది కొత్త కాలేజ్లో ఎక్కువ మంది లేనప్పుడు. సో ఐ డిసైడెడ్ యు నో వాట్ ఐల్ గో దేర్ అని చెప్పి నేను వెళ్ళాను. అండ్ ఐ గాట్, when they saw my portfolio, they liked it so much, they gave me 1.7 crore scholarship. 2 years అదే 2 years 4 years డిగ్రీ. ఇంకా నేను అక్కడికి బేసిక్లీ మా డాడీ నాకు ఒక టికెట్ కొని ఇవ్వాలంతే, మిగతాదంతా ఫుడ్ అన్ని వాళ్ళే. ఇంకా దే రియలీ లైక్ ద ఇమేజ్. ఫ్లోరిడా రింగ్లింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్. సో ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ కాలేజ్. అంటే అక్కడున్న టీచర్స్ అందరూ అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి, యుఎస్సి నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళంతా క్రియేట్ చేశారు ఒక కరిక్యులం. సో అక్కడికి వెళ్ళి నేను ఇంకా దట్స్ ఆల్. సో దిస్ వాజ్ మై జర్నీ అక్కడ దాకా. అండ్ దెన్ 4 years అండ్ ఆల్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ చాలా నేర్చుకున్నాను, మళ్ళీ తిరిగి వచ్చాను. దెన్ coming back to what I saw in Venkatesh Mahagaru's writing. So he asked me to work for Marmanu. నాకు ఒక ఛాలెంజింగ్ AD టీమ్ కావాలి. యూ ఆర్ సంబడి హూ లర్న్డ్ ఫిల్మ్, సో ఐ వాంట్ యువర్ ఛాలెంజ్ టు మీ. ఈ మూవీ ఒకటి నేను తీస్తున్నప్పుడు. సో ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ కదా. సో ఐ టోల్డ్ హిమ్, if you narrate the story to me, if I like it, I will work. Apparently that's not how it works. ఇక్కడ తర్వాత చెప్పారు ఆయన, he was shocked that an AD asked to narrate. సో అది తర్వాత చెప్పారు ఆయన, బట్ he did narrate. నేను ఏదైతే ఒక గిల్లెర్మో డెల్ టోరో గారి రైటింగ్లో చూసానో, ఆ డైరెక్టర్ రైటింగ్లో చూసానో, దట్ ఐ సా ఇన్ మర్మాను అగైన్. The level of sophistication in story, at the same time fun and weirdness that oka Pan's Labyrinth lo oka Shape of Water lo ela aithe undo adi Marmanu lo chusanu. I was like, you know what, I want to learn something and I'll learn from him ani anukoni nenu akkada ayanaki assistant ga join ayyanu. Then adi story, you know, it's taking a while to happen because it's so unique, at the same time fun but still unique. adala avutundga we did Modern Love. appudu nenu ayaniki assist chesanu anamata, Modern Love Hyderabad. Then I learned what industry real is. ఆ సెట్ లో నేను 9 రోజులు ఆ సెట్ నాకు అర్థమైపోయింది. అండ్ ఆల్సో ఒక 2 years ఎక్స్పీరియన్స్ లో ఇండస్ట్రీ ఏంటో అర్థమైంది. దెన్ ఆ తర్వాత నేను వెళ్ళి చెప్పా, నేను ఈ MLK తీస్తాను అంటే he said okay and done. That's how everything, the whole full circle happened అనమాట. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఏమైనా అంటే
డబ్బులు పెట్టాలి కదా ఆబ్వియస్గా. అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే క్యాలిక్యులేషన్స్ ఏమైనా నడుస్తున్నాయి? క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ నడుస్తాయి. అది అంటే ఇప్పుడు యాక్టర్స్కి వాళ్ళొకటి డిసైడ్ చేస్తారనమాట నెంబర్, ఈ యాక్టర్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంత నెంబర్ వస్తుంది అనేది. అలా డైరెక్టర్స్కి అండ్ పర్టికులర్లీ సెకండ్ ఫిలింకి అలా డిసైడ్ చేస్తారా? అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం రాస్తున్న స్టోరీస్కి అలా ఉంటుంది డెఫినెట్. ఇది ఎవరికైనా ఉంటుంది. అది ఎంత రేంజ్ డైరెక్టర్స్ కన్నా హౌ మచ్ ఆర్ యూ బ్రింగింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ అనేది ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ ఇన్ఎవిటబుల్. ఎప్పుడైతే ఆర్ట్ని బిజినెస్తో కలుపుతామో బిజినెస్ యాంగిల్ ఉండాల్సిందే. అదర్వైజ్ హూ వుడ్ వాంట్ టు లూజ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇట్ విల్ బి దేర్, బట్ ఐ హోప్ నాట్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ అది క్రియేటివిటీని కిల్ చేయకుండా ఉంటే చాలు. దట్స్ ఆల్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ అవుట్. ఇట్స్ నాట్ అ స్మాల్ ఎక్స్పెక్టేషన్, ఇట్స్ అ బిగ్ ఎక్స్పెక్టేషన్. అంటే నార్మల్గా యాక్టర్స్ గ్యాదర్ అవ్వడము లేకపోతే ప్రైవేట్ పార్టీస్ అలా కూర్చోవడము, రెగ్యులర్గా కలవడము, ఐడియాస్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఈ యాక్టర్కి వచ్చింది మేబీ అంటే తను చేయలేకపోతే వేరే యాక్టర్కి సజెస్ట్ చేయడము, ఈ కైండ్ ఆఫ్ అంతా మీట్ అయినప్పుడు కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ జరుగుతుంది. అలాగే డైరెక్టర్స్ కూడా కలుస్తూ ఉంటారా? యా, ఐ మీన్ ఐ హ్యావ్ బీన్ మీటింగ్ అంటే like you know, because my introduction has been with Mahagaru Circle, all the new age directors group undi kada, like I've been meeting all of them. They've been very good only, like ante they've been very fun, but one sad part is there's no women there. అంటే న్యూ ఏజ్ లిస్ట్లో చూసుకుంటే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని ఏదైతే ఒక లిస్ట్ ఉందో దాంట్లో విమెన్ లేరు. ఐ కమ్ ఫ్రమ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ న్యూ ఏజ్, వాళ్ళ తర్వాత కదా నేను. నా లిస్ట్లో కొంతమంది ఉన్నారు, బట్ మాకు ఇంకా ఒక ఇది రాలా. బట్ మీలా ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్స్ ఎవరు లేరు. మేబీ ఇంకా ఆ డెబ్యూ ట్యాగ్ తీసుకునే దగ్గరలోనే ఉన్నారేమో. లేదు, ఉన్నారు న్యూ ఏజ్ డైరెక్టర్స్లో. ఐ మీన్ ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ ఒక లిస్ట్ ఆఫ్ విమెన్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఈ ఏదైతే క్లబ్ ఉందో దానిలో ఇంకా దాంట్లోకి ఎందుకు జాయిన్ అవ్వలేదు నాకు తెలీదు. బట్ వెన్ ఎవర్ ఐ హ్యాంగ్ అవుట్ ఇన్ దీస్ పార్టీస్ కదా, ఐ విష్ సమ్ టైమ్ there are women directors. See, there are actors, there are like you know, production designers, costume designers, వీళ్ళందరూ ఉంటారు. బట్ ఒక డైరెక్టర్ని కూడా నాకు కలిసి మాట్లాడాలి అని చాలా ఉంటుంది అనమాట. ఈ గ్రూప్లో వాళ్ళు లేరు, విచ్ ఇస్ వెరీ సాడ్. బట్ యా, హోప్ఫుల్లీ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఒక గ్రూప్ ఇంకోటి కూడా ఫామ్ అవుద్దని ఐఎమ్ హోపింగ్. యాక్చువల్లీ చాలా చేంజ్ అయింది కదా 10 yearsతో కంపేర్ చేసుకుంటే. ఐడియాస్ ఎక్స్చేంజ్ నడుస్తుంది. వాట్ మహాగారు డెడ్ అంటే తనకు వచ్చిన ఆఫర్ని దాన్ని అలాగే ఉంచి సంవత్సరాల తరబడి ఎప్పటికైనా నేనే చేస్తాను పక్కన పెట్టేయకుండా యూనో షీఈస్ దేర్, తిని డైరెక్ట్ చేస్తే అని చెప్పడం సంథింగ్ చాలా వరకు ఇప్పుడు మారాయి కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి యూనో. అలాగే బట్ సెకండ్ మూవీయే కాబట్టి స్టిల్ మీ దగ్గర మంచి మంచి కొత్త ఐడియాస్ అండ్ యూ హ్యావ్ సీన్ ద వరల్డ్ అండ్ కేమ్ హియర్. సో ఈ ఐడియా నేను షేర్ చేసుకుంటే లేదా ఎక్కడైనా డిస్కషన్లో పెడితే జస్ట్ టు అంటే గెట్ దట్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న సెకండ్ ఒపీనియన్ కోసం అన్న బయటికి చెప్తే మేబీ ఇది పాస్ అయిపోతుందేమో అన్నది ఫియర్ ఈజ్ వెరీ రియల్. అది అంటే ఫర్ సమ్ రీజన్ మనం ఎన్డిఎల్ సైన్ చేసినా సరే స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఐడియాస్ ఎక్కువ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్డ్. అంటే ఇప్పుడు నేను ఒకరికి చెప్తే అంటే నాట్ ఇన్ క్లోజ్డ్ ఫ్రెండ్ గ్రూప్స్లో భయం ఉండదు, కానీ బయటికి వెళ్ళి ఓపెన్గా వీ కాంట్ టెల్ ద ఐడియాస్. ఎందుకంటే కొంచెం వెళ్ళి మళ్ళీ మనకి వినిపిస్తుంది అది ఎక్కడి నుంచో ఇంకో రూపంలో. ఇట్ ఈస్ అ వెరీ స్కేరీ. అలా జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది నాకు. And I mean, I told you know, I wrote a web series. It's been 5 years. అది అందరికి ఆల్మోస్ట్ తెలిసిన స్టోరీ అందరికి అండ్ చాలా ప్రొడక్షన్ హౌసెస్కి. అండ్ నాకు అది ఎప్పటికీ భయం. బట్ ఒక హోప్ కూడా ఉందంటే ఇప్పుడు నేను లిటరల్లీ నేను రాసి దాన్ని పుష్ చేస్తుంటేనే అది అవ్వట్లేదు, ఇంకొకరు చేయలేరు దాన్ని. ఒక హోప్ కూడా ఉంది. బట్ స్టిల్ అంటే ద యూనిక్నెస్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ఇట్. బట్ స్టిల్ అంటే ఆ షేరింగ్ అంత ఈజీగా అయితే అవ్వదు ఐడియాస్ లెవెల్లో. బట్ వెన్ యూ ట్రస్ట్ బిట్వీన్ 2 friends అండ్ ట్రస్టెడ్ డైరెక్టర్స్ దట్ కెన్ హ్యాపెన్. నేను రీసెంట్గా ఒకటి విన్నాను, ఆ కంపారిజన్ కూడా భలే నాకు అంటే కొంచెం వియర్డ్గా అనిపించినా కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది. ఏంటి అంటే ఒక బ్రాండెడ్
షోరూమ్కి వెళ్ళి ఒక డ్రెస్ కొనాలి అనుకుంటే 25,000 ఉంది అనుకుంటే అదే సేమ్ డ్రెస్ విత్ సేమ్ క్వాలిటీ అక్కడ చిన్న మార్పులతో మనకి బేగం బజార్లోనో ఎక్కడో దొరికేస్తాయి. ఒక బ్రాండ్ న్యూ స్టోరీ మీరు తీసుకెళ్ళి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి పిచ్ చేస్తే ఆ స్టోరీ లైన్ అక్కడక్కడికి తిరిగి కొందరు డైరెక్టర్స్ అదే స్టోరీ లైన్ తీసుకొచ్చి చిన్న ప్రొడక్షన్ హౌస్లో లేకపోతే సేమ్ ప్రొడక్షన్ హౌస్లోనే వాళ్ళు ఎంత బడ్జెట్ చెప్పారు, ఒక 12 crores 15 crores చెప్పారా, నేను 3-4 crores చేసేస్తానండి. సేమ్ ఐడియా, ఎవ్రీథింగ్ సేమ్. జస్ట్ అంటే నా కంపారిజన్ అర్థమైంది కదా, సేమ్ బ్రాండెడ్ క్లోతే. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ కదా అది. ఇట్ ఈస్ వెరీ అండ్ దట్ ఈస్ వై ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా స్టోరీస్ వచ్చినా లైక్ ఈవెన్ మా గారు కెప్ట్ దిస్ రూల్, నా దగ్గరికి వచ్చింటే నేను అదే చేస్తాను, ఈజ్ ఫస్ట్ ఈమెయిల్ చేయండి మాకు చెప్పాలని ఉంది అని, అండ్ దెన్ ఒక రిలీజ్ లెటర్ పంపిస్తాం. అంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొత్త ఈ ఎంతూజియాస్టిక్ రైటర్స్తో ప్రాబ్లం ఏంటంటే ఐడియా ఇచ్చేస్తారు. లిటిల్ నాకు ఇన్స్టాగ్రామ్లో 10 స్టోరీలు ఐడియాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఐడియా నేను స్టీల్ చేసేది నేను చెయ్యను బికాజ్ ఐ హ్యావ్ ఇంటెగ్రిటీ, బట్ దే క్లెయిమ్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐడియా నా దగ్గర ఆల్రెడీ ఉందేమో ఆర్ సిమిలర్ లైన్స్ లో ఉందేమో, అప్పుడు నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఐఎమ్ ద వన్ హూ హ్యాస్ సంథింగ్ టు లూజ్ కదా. సో నేను అసలు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ ఉంది అంటే ఆ మెసేజ్ ఓపెన్ చేయను, ఆర్ ఈమెయిల్లో కానీ లైక్ మెసేజ్ ఓపెన్ చేయను. ఎందుకంటే రాయండి, నాకు ఇష్టం ఉంది కొలాబరేట్ అసలు వినాలని నాకు ఉంటే నేను రిప్లై ఇస్తా, ఓకే ఇవ్వండి స్టోరీ అని చెప్పి, అండ్ దెన్ అప్పుడు ఒకటి సైన్ చేసుకుందాం లేదా ఈమెయిల్లో పెట్టుకుందాం. లైక్ నా దగ్గర సిమిలర్ ఐడియా ఉండొచ్చు, మీ రిస్క్ మీరు పంపిస్తున్నారంటే అని, అట్లా లైక్ వి క్రియేటెడ్ సంథింగ్ బట్ దట్ ఈస్ ద సేఫెస్ట్ వే. I even tell my students don't ever send like ఊరికే పంపించేది ఐడియాస్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్. దట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ పూజా గారు. చాలా మాట్లాడాలనుకున్నాను బట్ మన టైం డ్యూరేషన్ ఉంది, బట్ స్టిల్ ఇంకా చాలా మాట్లాడాల్సింది. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ టాకింగ్ టు యూ. చాలా టెక్నికల్స్ అర్థమయ్యాయి, బయట సిచ్యువేషన్స్ అర్థమయ్యాయి. మేబీ చూస్తున్న వాళ్ళకి ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ.